అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు జరుపుకునే నవరాత్రులను వారాహి నవరాత్రులు లేదా ఆషాఢ గుప్త నవరాత్రులు అంటాము. ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, మాఘ మాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢగుప్త నవరాత్రుల్లో ఈ 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తాము. శక్తి స్వరూపిణి అయిన వారాహి అమ్మవారిని పూజించటం వలన ఆరోగ్యము, ఐశ్వర్యంతో పాటు జీవితంలో అన్ని విధాల అభివృద్ధి కూడా జరుగుతుందని నమ్ముతారు. మన తలరాతను సైతము తిరిగి రాయగలిగిన ఎంతో శక్తివంతమైన శ్రీ వారాహీదేవికి ఈ గుప్త నవరాత్రులలో చాలా తేలికగా, అంటే కలశము, అఖండ దీపము పెట్టకుండా, అలాగే జాబ్ చేసేవారైనా సరే చాలా ఈజీగా ఈ నవరాత్రుల పూజను ఏ విధంగా చేసుకోవాలి, నవరాత్రుల 9 రోజులు పూజ చేయడం కుదరకపోతే ముఖ్యంగా ఏ రోజు పూజ చేయాలి, అదేవిధంగా అసలు ఈ వారాహి నవరాత్రులు అందరూ చేయవచ్చా లేదా అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అదేవిధంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. వారాహి నవరాత్రి పూజను మనము ఆషాఢ మాసం ప్రారంభం అవ్వగానే, అంటే అమావాస్య తరువాత ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభించి ఆషాఢ శుద్ధ నవమి వరకు, అంటే 9 రోజులు కూడా ఈ నవరాత్రులను జరుపుకుంటామండి. అలాగే ఈ నవరాత్రుల పూజ కోసం హౌస్ క్లీనింగ్ అనేది అమావాస్య ముందే చేసుకోవాలండి. ఎందుకంటే అమావాస్య తర్వాత రోజు నుండి మనకు ఆషాఢ శుద్ధ పాడ్యమి, అంటే ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. సో అమావాస్య తర్వాత క్లీనింగ్ చేయటానికి కుదరదు కాబట్టి అమావాస్య ముందే అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని ఈ నవరాత్రి పూజలు చేసుకుంటే సరిపోతుంది. ఇల్లు, పూజా మందిరము, దేవుని ఫొటోసు, విగ్రహాలు, పూజా సామాను అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఈ నవరాత్రుల పూజకు కావాల్సిన పూజా సామాను అంతా కూడా ముందే తెచ్చిపెట్టుకోవాలి. ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసం మొదలవగానే పాడ్యమి నుండి ప్రారంభమవుతాయి కదండి. అయితే ఈ 2025లో జూన్ 25 బుధవారం నుంచి మనకు ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుందండి. అయితే ఈరోజు మనకు అమావాస్య తిథి సాయంత్రము 4 గంటల వరకు ఉంటుంది. సాయంత్రము 4 గంటల తర్వాత నుంచి పాడ్యమి తిథి ప్రారంభమవుతుందండి. సో నవరాత్రుల పూజల కోసం క్లీనింగ్ చేసుకునేవారు మంగళవారము, శుక్రవారము అమావాస్య రోజు ఇల్లు క్లీన్ చెయ్యం కాబట్టి చేస్తే అమావాస్య ముందు సోమవారం క్లీన్ చేసుకోండి. లేదంటే మనకు బుధవారం రోజు సాయంత్రము 4 గంటల వరకు అమావాస్య ఉంటుంది కదండి. అమావాస్య ముగిసిన తర్వాత క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. వారాహి నవరాత్రుల పూజలు చేసేవారు ఉదయాన్నే లేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజను ప్రారంభించాలి. నవరాత్రుల పూజను ప్రత్యేకంగా చెయ్యాలి అనుకుంటే అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి పీఠము పాడ్యమి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ సిద్ధం చేసుకోవచ్చండి. ఈ నవరాత్రుల 9 రోజులు దీక్షగా అమ్మవారిని పూజించుకోవాలి అనుకున్నవారు తప్పనిసరిగా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలండి. పూజా మందిరంలో ఈశాన్యం వైపుకు అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రాన్ని పరిచి అమ్మవారి చిత్రపటాన్ని నిలుపుకోవాలి. మీ దగ్గర వారాహి అమ్మ చిత్రపటం ఉంటే పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. అమ్మ చిత్రపటం లేకపోతే శ్రీ లలితాదేవి చిత్రపటం కానీ లేదా దుర్గాదేవి, లక్ష్మీదేవి చిత్రపటం కానీ పెట్టుకొని ఈ నవరాత్రుల పూజలు చేసుకోవచ్చు. వారాహి అమ్మవారిని చీకటి దేవత అని పిలుస్తారు. అమ్మ ఆరాధన రాత్రి సమయంలో శ్రేష్టమైనదండి. పీఠం ఏర్పాటు చేసుకున్నా కూడా ఉదయం సమయంలో మామూలుగా నిత్య పూజ చేసుకొని రాత్రి సమయంలో, అంటే రాత్రి 7 గంటల నుండి వారాహీదేవి ఆరాధన చేసుకోవాలి. అసలు ముందుగా ఈ వారాహి నవరాత్రుల పూజను అందరూ చెయ్యవచ్చా లేదా అనే సందేహము చాలా మందికి ఉంటుందండి. ఎందుకంటే అమ్మవారు ఉగ్రస్వరూపం కాబట్టి అమ్మవారిని ఆరాధించటానికి చాలామంది భయపడుతూ ఉంటారు. వారాహి గుప్త నవరాత్రుల పూజకు సంబంధించిన సందేహాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి తప్పకుండా చూడండి. పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ విధంగా ముందుగా
అమ్మవారిని పూలతో అందంగా అలంకరించుకొని దీపారాధన చేసి ఈ నవరాత్రుల 9 రోజులు ఎటువంటి ఆటంకం కలగకుండా పూజ నిర్విఘ్నంగా జరగటం కోసం ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకోవాలి. గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి గణపతి షోడశ నామాలు అష్టోత్తరాలు చదువుకొని గణపతి పూజ పూర్తి చేయాలి. ఈ నవరాత్రుల 9 రోజులు ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకొని తరువాత అమ్మవారి పూజ చేసుకోవాలండి. అలాగే ఈ నవరాత్రుల 9 రోజులు కూడా ఆచమనం చేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. ముందుగా అమ్మవారికి పుష్పం, గంధం, పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించాలండి. మీ దగ్గర వారాహి అమ్మవారి విగ్రహం ఉంటే ఈ నవరాత్రుల 9 రోజులు కూడా అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. పసుపు కుంకుమతో కానీ పంచామృతాలతో కానీ మీ వీలును బట్టి అభిషేకం చేసుకోవచ్చు. 9 రోజులు అభిషేకం చేయటం కుదరదు అనుకుంటే నవరాత్రులలో మొదటి రోజైన పాడ్యమి రోజు కానీ అలాగే పంచమి రోజు కానీ చేసుకున్నా మంచిదే. 9 రోజులు పీఠం పెట్టుకొని పూజ చేసుకోవటం కుదరదు అనుకున్నవారు ప్రతిరోజు పూజా మందిరంలో నిత్య పూజా విధానంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. పీఠం ఏర్పాటు చేసుకుంటే కనుక ఈ 9 రోజులు కూడా పీఠాన్ని అస్సలు కదపకూడదండి. ఎందుకంటే నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి ఆచమనం చేసి ఆవాహనం చేసుకుంటాము కాబట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారు మన ఇంట్లో ఉంటారండి. అలాగే పీఠం ఏర్పాటు చేసుకునేవారు మధ్యలో ఆటంకం వస్తుంది అనుకుంటే మాత్రం పీఠాన్ని ఏర్పాటు చేసుకోవద్దండి. ఒకవేళ ఆటంకం వచ్చినా కూడా ఇంట్లో పూజ గది సపరేట్గా ఉండి పూజ కొనసాగించే వాళ్ళు ఉన్నారు అనుకుంటే పీఠం పెట్టుకోండి. లేదంటే ఆటంకం పూర్తయిన తరువాత అంతా శుభ్రం చేసుకొని పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి. అంతేకాని పీఠం ఏర్పాటు చేసి మధ్యలో పూజ ఆపటం మంచిది కాదండి. అయితే నవరాత్రుల 9 రోజులు పూజ చేయటం కుదరదు అనుకున్నవారు, అలాగే మధ్యలో ఆటంకం వస్తుంది అనుకునేవారు పీఠం లేకుండా నార్మల్గా 9 రోజులు కూడా అమ్మవారిని పూజించుకోవాలి అనుకునేవారు ప్రతిరోజు అంటే ఈ 9 రోజులు కూడా పూజా మందిరంలో నిత్య పూజా విధానంలో పూజ చేసుకొని శ్రీ వారాహీదేవి యొక్క ఎంతో శక్తివంతమైన 12 నామాలు చదువుకున్నా కూడా ఆ తల్లి సంపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుందండి. అదేవిధంగా మేము జాబుకు వెళ్ళాలి అయినా సరే ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మను ఆరాధించుకోవాలి అనుకునేవారు పూజా మందిరంలో వారాహి అమ్మవారి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటాన్ని పెట్టుకొని ఈ నవరాత్రుల 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. వారాహి నవరాత్రుల పూజను రాత్రి సమయంలోనే చేస్తాము కాబట్టి జాబ్ చేసేవారు ఉదయం మామూలుగా దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి సాయంత్రము ఇంటికి వచ్చాక మీకు సమయం ఉంది అనుకుంటే అమ్మవారికి విశేషంగా పూజ చేసుకోండి. ఈ నవరాత్రుల్లో మీరు అమ్మవారిని ఏ విధంగా పూజించినా పూజ మాత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో చీకటి పడ్డాక 7 గంటల తర్వాత పూజను ప్రారంభించాలి. సాయంత్రం సమయంలో పూజ చేయటం కుదరదు అనుకున్నవారు తెల్లవారక ముందే అంటే చీకటిగా ఉన్న సమయంలోనే వారాహి అమ్మవారిని పూజించాలండి. అమ్మవారికి అభిషేకం చేసిన తరువాత పుష్పాన్ని సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి. తరువాత అమ్మవారి విగ్రహాన్ని శుభ్రంగా కడిగి తుడిచి చందన కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించి పూజలో నిలుపుకోవాలి. అసలు ఎంతో అదృష్టం ఉంటే తప్ప వారాహి అమ్మ ఆరాధన చెయ్యలేమండి. ఈ ఆషాఢగుప్త నవరాత్రులలో వారాహి అమ్మను పూజించటం వలన ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చు. వారాహి అమ్మవారిని పూజించటం వలన శత్రునాశనం అనేది జరుగుతుందండి. అలాగే ఎవరైతే దీర్ఘకాలికంగా అంటే ఎన్నో రోజుల నుండి నయం కాకుండా బాధ పెడుతున్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా వారాహి అమ్మ ఆరాధన వలన కోర్టు సంబంధిత భూ సంబంధిత సమస్యలలో ఎటువంటి చిక్కులు ఉన్నా వెంటనే పరిష్కారం అవుతాయి. ఇవే కాదండి, ఎటువంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారం చూపుతుంది వారాహి అమ్మ ఆరాధన. ఈ నవరాత్రుల 9 రోజులు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, హృదయ కవచము, లలితాదేవి అష్టోత్తరాలు పఠించాలి. అలాగే చదవగలిగితే లలితాదేవి సహస్రనామము పఠిస్తే చాలా మంచిదండి. అదేవిధంగా కలశము, అఖండ దీపము పెట్టుకునే ఆనవాయితీ ఉంటే కనుక ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా కలశము, అఖండ దీపము పెట్టుకొని పూజ చేసుకోవాలి.
కలశము ఆనవాయితీ లేనివారు కలశం లేకుండా కూడా ఈ నవరాత్రి పూజలు చేసుకోవచ్చండి. అయితే కలశం పెట్టుకోవటానికి ఆనవాయితీ అవసరం, కానీ అఖండ దీపం పెట్టుకోవటానికి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి. నవరాత్రులలో ఒకసారి అఖండ దీపం వెలిగిస్తే నవరాత్రులు పూర్తి అయ్యేంత వరకు కూడా దీపం వెలుగుతూ ఉండాలి. నియమాలను చాలా నిష్టగా పాటించవలసి ఉంటుందండి. ఇవన్నీ చెయ్యగలము అనుకుంటే అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి. ఈ నవరాత్రులలో అష్టోత్తరం చేసిన కుంకుమను భద్రపరుచుకొని ప్రతిరోజు మనం పెట్టుకుంటే అన్ని విధాలా మంచి జరుగుతుంది. వారాహి అమ్మవారి పూజ చాలా విశేషమైనదండి. వారాహీదేవిని పూజించటం వలన అనుకున్న పనులలో విజయం పొందగలుగుతారు. వారాహి అమ్మవారు లలితా పరాభట్టారిక యొక్క సేనాని అండి. శ్రీ లలితాదేవి యొక్క రథ గజ సైన్య బలాలు అన్నీ కూడా వారాహి అమ్మ ఆధీనంలోనే ఉంటాయి. అంతటి గొప్ప శక్తి స్వరూపమే శ్రీ వారాహి అమ్మవారు. అందుకే వారాహీదేవిని దండనాథ అని పిలుస్తారండి. అంతేకాకుండా వారాహి అమ్మను ఆరాధించటం వలన మనకు ఉన్న దృష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు, పిశాచ పీడల భయాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అదేవిధంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా ధూపం వేయాలండి. అలాగే నైవేద్యం విషయానికి వస్తే శక్తి ఉన్నవారు నవరాత్రుల 9 రోజులు అమ్మవారికి కొబ్బరికాయను నివేదించవచ్చు. లేదంటే నవరాత్రుల మొదటి రోజు కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పూజను ప్రారంభించి మళ్ళీ నవరాత్రుల చివరి రోజు కొబ్బరికాయ కొడితే సరిపోతుంది. అలాగే అమ్మవారికి భూమిలో పండే చిలకడ దుంపలు అంటే ఎర్రగడ్డలండి, ఇంకా అలాగే దానిమ్మ గింజలంటే కూడా మహాప్రీతికరము. వాటితో పాటు తప్పనిసరిగా ఈ నవరాత్రుల 9 రోజులు అమ్మవారికి బెల్లంతో చేసిన పానకాన్ని నివేదించాలండి. పానకంతో పాటు పండ్లను కానీ లేదా శక్తి ఉన్నవారు ఈ నవరాత్రుల 9 రోజులు రోజుకొక నైవేద్యాన్ని వండి అమ్మవారికి వండిన నైవేద్యాన్ని నివేదించవచ్చు. ఇవేమీ సమర్పించలేము అనుకున్నవారు ప్రతిరోజు అమ్మవారికి చిన్న బెల్లం ముక్కతో పాటు బెల్లంతో చేసిన పానకాన్ని నైవేద్యంగా నివేదించవచ్చండి. అయితే ఈ వారాహి నవరాత్రుల పూజను దీక్షగా తీసుకొని పూజ చేసేవారు కొన్ని ఖచ్చితమైన నియమాలను పాటించవలసి ఉంటుంది. నవరాత్రులు పూర్తి అయ్యేంత వరకు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుందండి. అలాగే ఇంట్లోకి మాంసాహారాన్ని తీసుకురాకూడదు, వండకూడదు, తినకూడదండి. భూశయనం చెయ్యాలి అంటే నేల మీద పడుకోవాలి. ఆరోగ్యము సహకరించదు, నేల మీద పడుకోలేము అనుకుంటే శుభ్రంగా ఉతికిన బెడ్షీట్ వేసుకొని మంచం మీద పడుకోవచ్చు. కానీ బ్రహ్మచర్యం మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఈ నవరాత్రులలో పీఠం పెట్టుకొని పూజ చేసేవారు ఇంట్లో ఎవరూ లేకుండా ఇంటికి తాళం పెట్టి బయటికి వెళ్ళకూడదండి. ఇంట్లో ఎవరో ఒకరైనా సరే ఉండి తీరాలి. ఇటువంటి నియమాలు పాటించలేము అనుకున్నవారు పీఠం పెట్టకుండా మామూలుగా ప్రతిరోజు నిత్య పూజా విధానంలో అమ్మవారిని పూజించవచ్చు. అలాగే ఉపవాసం విషయానికి వస్తే ఈ నవరాత్రులలో ఒక్క పూట భోజనం చేస్తే చాలా మంచిదండి. అంటే రోజులో ఒక పూట భోజనం చేసి మిగిలిన పూటల్లో పాలు, పండ్లు వంటి స్వల్పమైన ఆహారం తీసుకుంటే మంచిది. ఈ విధంగా పీఠం పెట్టుకొని అమ్మవారికి మొదటి రోజు పూజ చేసుకున్న తర్వాత నవరాత్రులు పూర్తి అయ్యేంత వరకు కూడా అమ్మవారి ఫోటోని కానీ, పీఠాన్ని కానీ, విగ్రహాన్ని కానీ కదపకుండా ముందు రోజు పెట్టిన నిర్మాల్యం తీసి మళ్ళీ ప్రతిరోజు అమ్మవారిని పూలతో అలంకరించి పూజ చేసుకోవాలి. ఒకవేళ ప్రతిరోజు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయాలి అనుకుంటే విగ్రహానికి అభిషేకం చేసి చందన కుంకుమలతో పూలతో అమ్మవారిని అలంకరించి ఆవాహన చేసుకొని పూజ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వారాహి నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారికి నిష్టగా పూజ చేసుకుంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం తప్పకుండా మన మీద, మన కుటుంబం మీద ఉంటుందండి. తెలుసుకున్నారు కదండి, వారాహి నవరాత్రులలో చాలా సులభంగా వారాహి అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలో. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. వీడియో చూడటానికి చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవటం లేదు. మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వగలుగుతుందండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.
అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.